అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? అందరైతే బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజైతే మా హైడ్రమ్మ కోసం అయితే నేను ఇంట్లోనే అరిసెల టైప్ అయితే చేస్తున్నాను అనమాట. మా కన్నయ్యకి వస్తుంది కదా అంగన్వాడి పిండి, బాలామృతం పిండి అంటారనమాట దాన్ని. అదైతే ఉత్తిగా తిన్న చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని ఇంకొంచెం బెల్లం యాడ్ చేసి నేనైతే దాంతోనే అరిసెల టైప్ అయితే చేస్తాను అనమాట. చూడుర్రి, మస్తు వస్తుంది రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బాలామృతం పిండిని యూజ్ చేసుకొని అరిసెల్లాగా నేను ఎట్లా చేస్తా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు అవుపిస్తుంది కదా. ఈ బాలామృతం పిండిలో ఏమేం వైటమిన్స్, ఏమేం పోషకాలు, అసలు తినడం వల్ల బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి నేనైతే చెప్తా ఉంటాను. మీరైతే వీడియోలో చూడండి. వీడియోలో అయితే ప్రాసెస్ చూడండి. నేనైతే దీని బెనిఫిట్స్ అయితే చెప్తా, వినండి. మన తెలంగాణ గవర్నమెంట్ అయితే అంగన్వాడీ నుంచి చిన్నపిల్లలకైతే ఈ బాలామృతం పిండిని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇందులో అయితే చాలా మంచి మంచి వైటమిన్సే ఉంటాయి. వైటమిన్ ఏ, బి, సి ఇట్లాంటి వైటమిన్స్ అయితే అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఈ పిండిలో అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇక ఈ పిండిని 7 months బేబీస్ నుంచి 36 months బేబీస్ వరకు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా 1 monthకి ఒక ప్యాకెట్ లెక్క ఇస్తారనమాట. చాలామంది ఈ ప్యాకెట్స్ని అయితే తీసుకున్నా కూడా ఇంకా పడేయడం, అలా పక్కకు పెట్టేయడం ఇట్లనే చేస్తారు కదా. పెట్టనైతే పెట్టారు పిల్లలకు. గవర్నమెంట్ అయితే ఊరికే అయితే ఇవ్వదు కదా, పిల్లలకు తొందరగా గ్రోత్ ఉండాలి, అన్ని వైటమిన్స్ పిల్లలకు అందాలి అని చెప్పేసి ఈ బాలామృతం పిండిని అయితే ప్రిపేర్ చేసి అందరికీ అందేలాగా అయితే గవర్నమెంట్ అయితే ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక ఈ బాలామృతం పిండిని అయితే డైలీ పిల్లలకు 100 grams చొప్పున వాటర్లో, వేడి నీళ్ళలో కలిపి ఇస్తే మంచిదని పోవచ్చు. ఈ పిండిని ఎట్లా ప్రిపేర్ చేస్తారంటే వేయించిన గోధుమ పిండి, వేయించిన శనగపప్పు, పంచదార, రిఫైన్డ్ ఆయిల్, స్కిమ్ పాలపొడి, కాల్షియం, ఐరన్, వైటమిన్ ఏ, బి, సి, ఫోలిక్ యాసిడ్, B12, జింక్, నియాసిన్, వైటమిన్, ఖనిజాలు, లవణాలతో ఇవన్నీ కలిపి అయితే బాలామృతం పిండిని అయితే ప్రిపేర్ చేస్తారనమాట. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలాగే లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇవన్నీ ఖచ్చితంగా అందాలి అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అయితే దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. టేస్ట్ కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. 6 months దాటిన తర్వాత బేబీస్కి అయితే ఇస్తారు. సెర్లాక్స్ ప్లేస్లో ఇదైతే పెట్టొచ్చు, కానీ మనం పెడతామా? ఇంక అసలు పెట్టాం కదా. ఫస్ట్ బేబీ అప్పుడు నా హైడ్రమ్మకి అయితే నేనైతే అప్పుడు లైట్గా పెట్టిన, బట్ పర్లేదు, మోషన్స్ అలా అయ్యాయి. ఇప్పుడు మా కన్నయ్యకి అయితే అప్పుడప్పుడు చిన్నగా ఇలా లడ్డూలు చేసి బెల్లం పాకం కలిపి లడ్డూలు చేసి కట్టిస్తా, వాడు ఇష్టంగానే తింటాడు. ఇంకా తినేళ్ళి వాళ్ళకైతే ఇలా అరిసెల్లాగా చేసుకొని తింటే అంటే చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలో అయితే చెప్తా, వినండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బాలామృతం పిండి తీసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా అయితే అస్సలు చేయొద్దు. డైరెక్ట్గా చేసినాం అనుకోండి అవన్నీ మొత్తం ఇచ్చుకుపోయి నూనెలో మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకే ఒక గ్లాస్ బాలామృతం పిండి తీసుకున్నాం అనుకోండి, 1/2 glass గోధుమ పిండి అయినా లేకపోతే బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండిని అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నా. నేను 2 glass బాలామృతం పిండి తీసుకున్నా. 1 glass కంటే కొంచెం తక్కువ అనమాట గోధుమ పిండి అయితే తీసుకున్నా. ఇంకా బెల్లం కూడా 2 గడ్డలు అనమాట, అంటే 1/4 kg అంత ఉంటుంది. ఇంకా అదైతే యాడ్ చేసుకొని మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అరిసెల్లాగా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని కాల్చుకోవడమే. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మెత్తగా రావాలంటే కొద్దిసేపు ఉంచి తీసేయాలి. కొంచెం కరకడాలంటే ఇంకో 5 minutes అలాగే ఉంచితే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఆ పిండి అని అసలు ఎవ్వరూ ఐడెంటిఫై చేయరు అనమాట. నిజంగా అరిసెల్లాగానే చాలా మెత్తగా అంటే చాలా బాగా వచ్చినాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ పిండి మీ దగ్గర ఉంటేనైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఎవరికైనా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే ఫస్టే మనం బెల్లం వాటర్ కలిపినాం కదా, దాంతోనే చిన్న చిన్నగా బాల్స్ లాగా ఇలా లడ్డూలాగా చుట్టేసుకొని తినొచ్చు అనమాట, స్టోర్ చేసుకొని. బట్ 2 days కంటే ఎక్కువ ఉండవు అనమాట, పాడైపోతాయి. కొంచెం కొంచెం కలుపుకొని తింటే సరిపోద్ది అనమాట. మా కన్నయ్యకైతే ఇట్లా ఇష్టం అనమాట. అట్లా ఆయిల్లో ఫ్రై చేయడం కంటే ఇట్లా బెల్లం పాకం కలిపి ఇట్లా ముద్దలుగా చేసి ఇస్తే వాడు ఇష్టంగా తింటారు. హైడ్రమ్మనేమో ఇట్లా అరిసెల్లాగా చేస్తే బాగా ఇష్టంగా తింటుందన్నమాట. అదే అండి, ఇంట్లోనే ఇలా మా కన్నయ్యకి వచ్చిన హెల్దీ పిండితో ఇట్లా అయితే నేను ప్రిపేర్ చేసిన. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
in my next video.